ఎస్ రైట్ నౌ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో కని విని ఎరుగని ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇకపై సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంటామని వెల్లడించింది. ఆయుధాలను వదిలేసి ప్రజా పోరాటాల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్ బిగ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని నిర్ణయించినట్లుగా ప్రకటన విడుదల చేసింది. భారత్లోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్ ఈ సోదరుడు మల్లూజల వేణుగోపాల్ ఫోటోను ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలెవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే ప్రజలు తమ ఆలోచనలు పంచుకోవడానికి వీలుగా ఈమెయిల్ ఐడీలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. వాస్తవానికి మావోయిస్టులు గతంలో ఇలా ఎన్నడూ చేసిన దాఖలాలు లేకపోవడంతో ప్రకటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నిఘా వర్గాలు మాత్రం ఇది నిజమైన ప్రకటన అనే అభిప్రాయపడుతున్నాయి. ఆగస్టు 15వ తేదీతో ఉన్న ఈ ప్రకటన నెల రోజుల తర్వాత మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రధాని, హోంమంత్రి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంలు, హోంమంత్రులతో శాంతి చర్చలకు అనుకూల వైఖరిని అవలంబించిన పాలక ప్రతిపక్ష పార్టీలు శాంతి కమిటీ సభ్యుల ముందు తమ వైఖరిని స్పష్టం చేస్తున్నామని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి తమ పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు నిజాయితీగా ప్రయత్నిస్తోందని మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లుగా ప్రస్తావించారు.